హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు రుచులు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు రుచులు. ఈరోజు స్పెషల్ ఏంటంటే దొండకాయ కర్రీ. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి. తరువాత ఒక ఆనియన్ తీసుకుని దాన్ని మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. తరువాత కొత్తిమీర, కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీస్ అవి హాఫ్ ద కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలను సగం ముక్కలు మాత్రం హాఫ్గా కట్ చేసుకుని మిగతా సగం రౌండ్గా కట్ చేసుకోవాలి. దొండకాయలు, ఉల్లిపాయలు మరియు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇన్ని రెడీ అయ్యాక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో నూనె పోసి కొన్ని జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసి బాగా తిప్పుకోవాలి. తిప్పిన తరువాత దాంట్లో ఒక బౌల్ వరకు ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకుని బాగా తిప్పాలి. దాంట్లో పచ్చిమిర్చి కూడా వేయాలి. వేసిన తర్వాత అడుగంటకుండా బాగా తిప్పాలి. అప్పుడు కోసిన దొండకాయ ముక్కలన్నీ వేసి అడుగంటకుండా బాగా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ పెడితే కొంచెం మగ్గుతుంది. మగ్గితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నిదానంగా అవి మగ్గనించి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పాలి. తరువాత కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ వేయాలి. వేసి బాగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఒక 5 సెకండ్స్కి అది బాగా మగ్గిపోయి ఒక కలర్లోకి వస్తుంది. అప్పుడు వరకు బాగా తిప్పాలి దానిని. ఈ కలర్ వచ్చాక దాంట్లో కొంచెం ఆల్ మిక్స్ పౌడర్ వేయాలి. అదంటే ఏమిటంటే మీకు అర్థం కాకపోవచ్చు. అన్ని మసాలాలు నూరిన పౌడర్. అది అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా ఇంట్లో అన్నా రెడీ చేసుకోవచ్చు. తరువాత పైన కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దొండకాయ కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.